ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. గీతా ప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 16వ రోజు. యాభై 54వ శ్లోకంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న, ఆ సమత్వ బుద్ధి యోగమును ఆచరించే మనుష్యుడు, నిష్కామ కర్మయోగంలో ఉండే మనుష్యుడు, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి మనోవాక్కాయ బుద్ధులు ఎలా ఉంటాయో తెలియచేయమని అడిగినప్పుడు 55వ శ్లోకం నుంచి వరుసగా 18 శ్లోకాలు ఆ స్థితప్రజ్ఞుడి గురించే తెలియచేస్తారు. స్థితప్రజ్ఞుడు అంటే స్థిరమైన బుద్ధి కలవాడు, స్థిరమైనటువంటి ప్రజ్ఞ కలవాడు. అంటే ఈ ప్రజ్ఞ, చైతన్యము, ఎరుక అనేది ఆత్మ యొక్క లక్షణాలు. నిన్ను ప్రజ్ఞావంతునిగా చేసేది ఆత్మే, నిన్ను చైతన్యవంతునిగా చేసేది ఆత్మే, నిన్ను ప్రపంచాన్ని ఎరుకపరిచేది ఆత్మ. ఇటువంటి ఆత్మశక్తిని మనం పొందాలి అంటే ప్రపంచము, ప్రాపంచక విషయాలు, విషయభోగాలు, డబ్బు సంచులు, కీర్తి ప్రతిష్టలు, పదవులు, పూలదండలు, వినోదాలు, శృంగారం, వీటి నుంచి కొద్దిగా మనం జాగ్రత్త పడి నిగ్రహించుకొని ఆత్మ కోసం పరితపించాలి. అలా నిగ్రహించి ఆత్మ కోసం, ఆత్మ ప్రాప్తి కోసం పరితపించేవాడే భారతీయుడు అని చెప్పడం జరిగింది. భారత అంటేనే భా అంటే ఆత్మ జ్ఞానం, రత అంటే తపించేవాడు. మరి ఈ భగవద్గీత అంతా కూడా ఆత్మజ్ఞానమే. ఈ ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉంది కదా, నీకు ఉంది, నాకు ఉంది, మనందరికీ ఉంది. అంటే ఈ భగవద్గీత మనందరికీ సంబంధించినది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆత్మ ప్రాప్తి కోసం పరితపించేవాడికే ఈ భగవద్గీత. ఆ భావన లేని వాడికి భగవద్గీత మనసుకి ఎక్కదు. ఆ ప్రాప్తించుకోవాలనే తపన ఉండాలి. అందుకనే కృష్ణ భగవానుడు అటువంటి వారి యొక్క లక్షణాలు 18 శ్లోకాలు చెప్పడం జరిగింది. నిన్నటి శ్లోకంలో మనం చూసామంటే, యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సరసహ అని చెప్పారు. తాబేలు తన అంగములను ప్రాణభయం ఉందని తెలిసినప్పుడు లోపలికి ముడుచుకొని డిప్పలాగా తయారవుతుంది. అది ప్రాణాన్ని రక్షించుకుంటుంది. అలాగే ఆత్మ కోసం ప్రాప్తించే భారతీయుడు ఈ ప్రపంచము, ప్రాపంచిక విషయాల నుండి ఇంద్రియాలకు దూరంగా ఉండాలి. అంటే సదా మనలోని ఈ పంచ జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము ప్రపంచంలోకి వెళ్ళి విషయ ఆకర్షణల మీద అతుక్కుపోయి వాటితోనే అదే జీవితం అనుకుంటాయి.
కానీ ఈ ప్రపంచ ఆకర్షణ కంటే ఎంతో ఆకర్షణీయమైన, ఎంతో ఆనందమయమైన, బ్రహ్మానందాన్ని ప్రసాదించే ఆత్మను మరిచిపోకూడదు. ఒక్కసారి ఆ ఆత్మను మనం దర్శించామంటే ఈ ప్రాపంచిక విషయాలు అల్పమైనవిగా కనపడతాయి. ఆ విషయాలే కృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్పారు. 59వ శ్లోకంలో విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. నిరాహారస్య అంటే ఈ ప్రాపంచిక విషయాలకు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, ఈ పంచజ్ఞానేంద్రియాలు వాటికి ఆహారం అదే. పంచజ్ఞానేంద్రియాలకు ఆహారం ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలే. ఈ ఆహారంతో అవి చక్కగా అనుభవిస్తూ ఆత్మను మర్చిపోతాయి, మరిపింపచేస్తాయి. అందుకని వాటిని ఆత్మప్రాప్తిని పొందాలనే కుతూహలం ఉన్నవాడు, తపించేవాడు వాటికి ఆహారాన్ని అందకుండా చేయాలి. నిరాహారస్య దేహిన అంటే కళ్ళను, చెవులను, ముక్కు, నాలుక, చర్మం, ముఖ్యంగా కళ్ళు, చెవులు, నాలుక, వీటిని బాగా నిగ్రహించుకోవాలి. అదే సాధన అంటే. అటువంటి సాధకుడికి విషయాల నుంచి, ప్రాపంచిక విషయాల నుంచి ఈ పంచజ్ఞానేంద్రియాలను నిరాహారస్య చేయాలి, ఆహారం అందకుండా చేయాలి. అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల పట్ల జాగ్రత్త వహించాలి. ఎప్పుడైతే అలా జాగ్రత్త వహించి బాగా నిగ్రహింపబడినటువంటి మనస్సు అది పరమ శక్తివంతమైన, పరమ ఆనందదాయకమైన, సనాతనమైన, సుందరమైన ఆత్మను దర్శింపచేస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ స్వామి విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య. ఒకవేళ విషయాల మీద నీకు ఆసక్తి ఉండినా, ఒకవేళ నువ్వు నిగ్రహించాలనుకున్నా, నీ లోపల ఉండే వాటి పట్ల ఆసక్తిని చూసావు, అది నిన్ను మళ్ళా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ ఆసక్తి కూడా తొలగాలి. అప్పుడే ఆత్మ దర్శనమవుతుంది అని చెప్పండి. మరి అటువంటి సాధకుడు ఎందుకు జాగ్రత్త పడాలో ఈ యొక్క 60వ శ్లోకంలో చెప్తున్నారు స్వామి. యతతో హెపి కౌంతేయ పురుషస్య విపస్థితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవం మనః. ఎంతటి వివేకవంతుడైనా, ఎంతటి విషయాలను నిగ్రహించిన వాడైనా, ఎంతటి పండితుడైనా విషయాలను సరిగ్గా నిగ్రహించకపోతే, అంటే వాటి పట్ల ఆసక్తి పూర్తిగా తొలగకపోతే ఏమంటాడు స్వామి, నీ యొక్క హరంతి ప్రసభం మనః, నీ ప్రజ్ఞను అవి హరించి వేస్తాయి. కాబట్టి బయట నిగ్రహమే కాదు, లోపల ఆసక్తి కూడా ఉండకూడదని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఓ అర్జున, గొప్ప ఆధ్యాత్మిక శాస్త్ర పాండిత్యం గల పండితునికైనా, పంచ జ్ఞానేంద్రియాలను ఎంత గొప్పగా నిగ్రహించే వివేకైనా, ప్రాపంచిక విషయాలు క్షోభ పెడుతూ అతడిని అశాంతికి గురి చేస్తూ మనస్సును ప్రాపంచిక విషయాల వైపుకి లాగేస్తుంది కదా. మరి అటువంటి సమస్య ఎలా నివారించుకోవాలి అంటే స్వామి 61వ శ్లోకం, తాని సర్వాణి సంయమ్య అన్ని కర్మేంద్రియాలను బాగా నిగ్రహించి యుక్త ఆసీత మత్పరః, అతను చక్కటి ధ్యానం చేయాలి. మత్పరః, నన్నే పొందాలనే తపన తప్ప ఇంకా ఏమీ ఉండకూడదు. అంటే ఆ ఆత్మను, పరమాత్మను ప్రాప్తింప చేసుకోవాలనే తపన మెండుగా ఉండాలి.
వసేహి యస్తేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. కాబట్టి ఇంద్రియము మనస్సులను అన్నింటినీ బాగా నిగ్రహించి పరమాత్మతత్వమందు మనస్సును నిలిపినవాడై, అంటే పరమాత్మ ప్రాప్తి కోసమే తపిస్తూ ఆ అనంతతత్వాన్నే లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. ఈ విధంగా ఎవరి మనో ఇంద్రియాలు స్వాధీనంలో ఉండి బ్రహ్మజ్ఞానపరమై ఉంటాడో అట్టి వాని ప్రజ్ఞే నిలకడగా ఆత్మయందు స్థిరంగా ఉంటుంది. అయితే అలాంటి వ్యక్తులలో ప్రాపంచిక విషయాల పట్ల సంగత్వం కలిగి ఉంటుంది. సహజంగా వాటి వల్లనే మనలో కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు పెరుగుతాయి. అవి ఎలాగో ఈ 2 శ్లోకాలు చదివింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ 18 శ్లోకాలు మహాత్మా గాంధీకి ఒక వరం. ఆయన రోజు సాయంత్రము ఆశ్రమంలో కూర్చొని వీటిని వల్లివేస్తూ ఉండేవాడట. ఈ 18 శ్లోకాలు స్థితప్రజ్ఞుని ఏ విధంగా తయారు చేస్తాయి, ఆత్మవంతునిగా పరమాత్మ ప్రాప్తిని పొందినవాడిగా ఏ విధంగా తయారు చేస్తాయో ఈ శ్లోకాలు చెప్తాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. వచ్చిన చిక్కల్లా ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటావో, వాటినే ధ్యానిస్తూ ఉంటావో, అవే కావాలని తపన పడుతూ ఉంటావో, వాటితో నీకు సంగత్వం ఏర్పడుతుంది. వీటితో నీకు వాటి మీద నీకు మనసు పడుతుంది. ఆ సంగత్వమే క్రమేణా కామంగా తయారవుతుంది. ఆ కామము తీరకపోతే నీకు క్రోధం వస్తుంది. ఆ కోరిక తీరకపోతే నీలో క్రోధం వస్తుంది అంటాడు స్వామి. కాబట్టి సదా ప్రాపంచిక విషయాలు ధ్యాస గలవానికి ప్రాపంచిక విషయాలతో మానసిక కలయిక వల్ల కోరిక ఏర్పడుతుంది. మానసికంలో కావాలని ఆ సంగత్వం ఏర్పడుతుంది. దానివల్ల కోరిక వల్ల కామము కలుగుతుంది. మరి కోరిక ఫలించినప్పుడు క్రోధం ఏర్పడుతుంది. దానికి జంట శ్లోకము తర్వాత ఏంటంటే, అటువంటి క్రోధాద్భవతి సమ్మోహ, మోహం పై స్థాయిలో నీలో ఏర్పడుతుంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావో ఆ క్రోధంలో నీకు తెలియరాదు. నీకు తెలియకుండానే నువ్వు ప్రవర్తిస్తావు. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ. నీ జ్ఞానం నశిస్తుంది ఆ క్రోధం వల్ల. చెప్తుంటారు కదా, తన కోపమే తన శత్రువు అని. నీ యొక్క వివేకము, నీ యొక్క జ్ఞానము నశిస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో. అటువంటి స్మృతిని కోల్పోయావంటే నీలో శ్రేష్టమైనటువంటి శక్తి, బుద్ధిని నీవు కోల్పోతావు. ఇక బుద్ధే కోల్పోతే మానవ జీవితమే పతనమవుతుంది. కాబట్టి బుద్ధిని చక్కగా మనము కాపాడుకోవాలి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ విధంగా స్వామి క్రోధం వల్ల విభ్రాంతి అంటే ఒళ్ళు తెలియకపోవడం, ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించడం. విభ్రాంతిలో తనను తాను మరిచి ఇంకిత జ్ఞానం కూడా కోల్పోతాడు. వెంటనే బుద్ధిలో యుక్త అయుక్త వివేకం అంటే ఆలోచన పరంగా అతను వివేకం నశిస్తుంది. వివేకం నశించడంతో నిర్ణయం తీసుకోవడంలో ఆలోచన నశించడం వల్ల అతను పూర్తిగా తాను నశించిపోతాడు. మరి అంతటితో అతని వ్యక్తిత్వం ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది.
కాబట్టి దేనివల్ల వచ్చింది? దీనికి మూల కారణం అంటే ధ్యాయతో విషయాన్ పుంసః, నీవు ప్రపంచిక విషయాల పట్ల ఎక్కువ ధ్యానించడం వల్ల, అదే ధ్యాసలో ఉండటం వల్ల, అదే పొందాలనే తాపత్రయంతో ఉండడం వల్ల. కాబట్టి దీన్ని కొద్దిగా మార్చి ధ్యాయతో భగవాన్ పుంసః, కొంత మనం భగవానుని ధ్యానం చేసినట్లయితే ఈ పరిస్థితులు రావు. నీవు మానవుడే మాధవుడుగా ఎదిగే అవకాశము ఈ భగవద్గీత కలిగిస్తుంది. ఒకవేళ విషయాలే కావాలనుకుంటే ఏమంటున్నాడు స్వామి? వ్యక్తిత్వాన్ని కోల్పోతావు, బుద్ధి నశిస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడి మనం ఈ భగవద్గీత సందేశాన్ని తీసుకొని విషయాల నుంచి జాగ్రత్త పడి, ప్రాపంచిక విషయాల నుంచి జాగ్రత్త పడి మన ఇంద్రియములను నిగ్రహించుకొని చక్కగా మనలో ఉన్న పరమాత్మ అంశ ఆత్మగా మెలగాలి. నేను దేహాన్ని కాను, దేహిని అనే భావన మెండుగా ఉండాలి. అదే పరమాత్మ చెప్పారు. మరి ఆ స్థితిలో ఏంటి? బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే వ్యక్తిత్వం వెళ్ళిపోతుంది. అటువంటి స్థితిలో ఏం చేయాలి మరి అంటే దానికి మార్గం చెప్పాడు స్వామి. ఏమంటే రాగద్వేష వియుక్తైస్తూ విషయా ఇంద్రియైశ్చర. రాగద్వేషాలు నీలో ఉండకూడదు. రాగం అంటే ఏంటి? మనసుకు నచ్చిన దాని మీద అనురాగం పెంచుకోవడం, దానికి అతుక్కుపోవడం. ద్వేషం అంటే ఏంటి? ఆ వస్తువుని పొందడంలో ఎవరైతే మనకు అడ్డు తగులుతారో వాళ్ళ మీద ద్వేషం కలగడం. ఈ రాగద్వేషాలు విషయాలను పొందాలనే తపనలోనే కలుగుతాయి. అందుకని స్వామి చెప్తున్నాడు రాగద్వేష వియుక్తైస్తూ విషయ ఇంద్రియశ్చరణ. అప్పుడు నీకు ఎప్పుడైతే రాగద్వేషాలు విషయాల పట్ల ఉండవో అప్పుడు నీలోని ఆత్మ ఉదయిస్తుంది, నీలోని ఆత్మ శక్తివంతమవుతుంది, నీలోని ఆత్మ చైతన్యవంతమవుతుంది, నీలోని ఆత్మ ప్రజ్ఞారూపంగా దాలుస్తుంది, ప్రపంచాన్ని ఇరుకుపరుస్తుంది. అంటే ఏది కావాలో, ఏది వద్దో, ఏది సరైన నిర్ణయము, ఇవన్నీ తెలియజేస్తుంది నీకు ఆత్మ, నీలో ఉన్న దైవం. అందుకనే స్వామి ఏం చెప్తారంటే పైన చెప్పినటువంటి ధ్యాయతో విషయాన్ పుంసః క్రోధాద్భవతి సమ్మోహ ఈ శ్లోకాలు చెప్పినట్లుగా కాక ప్రాపంచిక విషయాల మీద రాగద్వేషాలు పూర్తిగా విడిచి స్వాధీనమైన మనస్సు ఇంద్రియాల కలవాడై ఆత్మయందు స్థిరుడై అంటే ఆత్మభావంతో ఉంటూ విహిత కర్మలను ఆచరిస్తూ అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి సత్కర్మలు, మంచి కర్మలు, యజ్ఞము, దానము, తపస్సు అంటే సత్కర్మలు, స్వాధ్యాయం, ఈ 5 యజ్ఞాలు, యజ్ఞదాన తపకర్మ అని. కాబట్టి ఇవి ఆచరిస్తూ ఉండాలి. అప్పుడు అతనికి మనశ్శాంతి కలుగుతుంది. అప్పుడు అంతకుముందు ఎలా ఉంది? కామము, క్రోధము, ఏమండి స్మృతి పోవడము, బుద్ధి నశించడము. ఆ బుద్ధి నశిస్తే మొత్తం మనిషే పతనం అవడం అయింది. ఇలా రాగద్వేషాలని ఎప్పుడైతే మనం నిగ్రహించుకుంటామో, లేకుండా చేసుకుంటామో చక్కటి మనశ్శాంతిని పొందగలడు. దాన్నే ప్రసాదమధిగచ్చతి అన్నారు స్వామి. ఆత్మవశ్యైర్ విధేయాత్మ అంటే మనస్సును వశం చేసుకొని ఆత్మవైపు నువ్వు మళ్ళేవంటే అది నీకు మనస్సు ప్రశాంతతను కలిగిస్తుంది. మనస్సు ప్రశాంతత ఉన్నవాడికే పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది. అదే శ్లోకాన్ని స్వామి తర్వాత శ్లోకంలో చెప్తాడు. కాబట్టి ఇది ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్. ప్రపంచంలో అనేక విషయాలు ఉంటాయి, అనేక ఆకర్షణలు ఉంటాయి, అనేక సంఘటనలు ఉంటాయి, అనేక మంది వ్యక్తులు ఉంటారు. వాటిని మనము ఎలా పడితే అలా మన ఇంద్రియాలను వాటి వెంబడించకూడదు, వాటి వెనక పడకూడదు, వాటితో అతుక్కుపోకూడదు. దాన్ని నిగ్రహించాలి. నాలో ఆత్మ ఉంది కదా, అది శక్తివంతమైంది కదా, అది పరమాత్మ అంశ కదా. కాబట్టి ఆత్మ పరమాత్మగా ఎదగాలి అంటే నేను ఈ ప్రాపంచిక విషయాల పట్ల శాస్త్రయుక్తంగా మెలగాలి, శాస్త్రయుక్తమైన కర్మలు చేయాలి అనే
భావం మనలో రావాలి. అందుకే ఈ భగవద్గీత మనందరినీ చక్కటి దారిలో పెట్టి ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. ఓకేనండి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. హరి ఓం. జై గురు.